కొలుచుకొన్నావు జీవా, కొలుచుకొన్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే కొలుచుకొన్నావు జీవా, గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరావు, పలికించుకొని చేరావు, నీ ప్రజ్ఞ నీకు తెలుసా, పలికించుకొని చేరావు, నీ ప్రజ్ఞ నీకు తెలుసా. స్థూలమగుటగా జీవా, చైతన్యముగా ఎదుగుటగా పెరిగిపోయిడి కర్ణములనిదురిది, నీ ప్రజ్ఞ నీకు తెలుసా. ఒక కణంతో పలికించుకొని ఇమడిన గర్భమైనవు, ఎదిగించే ఈ గర్భంలో చేరావు, వెంటనే చాలా అగుదునుగాక అని సమర్థుడవై సంకల్పం చేశావు. కణవులు హెచ్చింపుగా పెరిగిపోతుంటే వాటి వేగాన్ని నే అదుపులో నిలిపి నే సంస్కారమును వాటిలో పలికించి ఇమిడిపోయి చేరుతూ అవయవాలను అంగములను కూర్చుకొని ఎదిగావు. ఇప్పుడు తెలుసును అన్నట్లు కాదు, బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడూ అన్ని ప్రవర్తనలలో ప్రత్యక్షంగా ఎరుకలో నిలిపి ప్రవర్తించాలి. దేహం ఇచ్చిన అవకాశం ఎప్పుడూ వమ్ము కాకూడదు, జారిపోకూడదు. సరే. బయటపడుతున్నది దేహం, పిసుకుతున్నవి వాయువులో. బాధ అని అనుకోకు. నీ దర్శనమునకు ఇది అవకాశం. జీవనమే నీకు ఇది. ముక్తి సాధనను దర్శించుమా, కొలుచుకొనుమా జీవా, గర్భములో గర్భమై నీకు నీవే పలికించుకొని చేరిపో, నీ ప్రజ్ఞ నీవు కనుమా. జీవా, దేహం బయటపడుతున్నది. గర్భంలోని నీ తపస్సు కంటే గొప్ప తపస్సుకు అవకాశం మొదలైంది. బయటపడి బయట పరిసరాలతోనూ బయట ప్రవర్తనలతోనూ నిన్ను నీవు పలికించుకొని ఇది జీవమని జీవించవలసిన అవకాశం మొదలైంది. బయటపక్షం బాధ, స్వపక్షం స్వరూప దర్శనం. దేహపు పోకడలతో ఇది జీవుని జీవనం. ఈ జీవనంలో ఎదగాలి. ఇట్లా ఎదుగుట బ్రహ్మ లక్షణం అని తెలుసుకో. బాధ అనుకోకు. జరిగే స్థితిగతులను సాక్షిగా దర్శనం చేయటం నీకు కర్తవ్యం. గుర్తిస్తూ అలవాటు చేయి. సాక్షిత్వం సజీవంగా సాగుటే బ్రహ్మగా ఎదిగడి జీవనం జీవితం. గుర్తిస్తూ ఆచరించిన బ్రహ్మ జీవనమే ముక్తి సాధన.
దర్శనం చేస్తూ సాధించవలసిన ముక్తి సాధన. ఈ ముక్తి సాధనకు నిన్ను నీవు కొల్చుకో జీవా. ఇంతకు కావలసిన గ్రాహ్య శక్తి, వ్యక్తీకరణ శక్తి నీకు రచన చేత స్వతసిద్ధం జీవా. ఇట్లా నిన్ను నీవు పలికించుకొని నీ స్వరూపంలో చేరిపోయి దైహిక జీవితాన్ని స్వరూపపు గుర్తింపుగా నడిపించు. ఈ సాధనకు అంతు లేదు, సూక్ష్మమైనది. ఈ సాధన విదేహ కైవల్యం వరకు నీకు నివాసం. గర్భములోని శిశువును ప్రసవమునకు పలికించుట, శమింపచేయుట వనిత పాలిటి తపస్సు. పెళ్లి తలంపు, పెళ్లి చూపులు అంతర్యామితో సమన్వయమై తనకు శ్రేయస్సుగా తీర్చిదిద్దుకున్నది వనిత పాలిటి తపస్సు. స్పష్టమైన ఆచరణ గర్భములోని శిశువును పలికించగలదు. ఇది ఆడువారందరికీ ఆదర్శం.